సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో ఈరోజు ఆదర్శం కోసం ఆచరణ. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. పార్థ, నాకు ముల్లోకములలోనూ దేనిని చేయవలసిన బాధ్యత లేదు. నేను పొందనిది పొందవలసినది కానీ లేదు. అయినప్పటికీ లోక సంగ్రహార్థము నేను కర్మను ఆచరిస్తూనే ఉన్నాను. నేను కర్మను ఆచరించకపోతే నన్ను ఆదర్శంగా భావించే మానవులంతా నన్ను అనుసరించి ఊరకుండిపోతారు. అందువల్ల లోకస్థితి చెడిపోతుంది. లోకం అస్తవ్యస్తం అవడానికి నేను కారణమవుతాను. కనుక నేను ఆదర్శం కోసం ఆచరణ చేస్తున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. నేను నిరంతరము ఏదో ఒక కార్యకలాపమునందు నిమగ్నుడై ఉండటం మీ మేలు కొరకే. నేనేమీ చేయకపోయినా నన్ను అడగగలవారు ఎవరూ లేరు. నాకు వచ్చు నష్టమూ లేదు. నేను ఎటువంటి కర్మనాచరించడానికి ఇష్టపడను. అయినప్పటికీ మీకు ఉత్సాహము ఉత్తేజము కలిగించి మిమ్మల్ని దైవోన్ముఖులుగా చేసే ఉద్దేశంతో ఆచరణ రూపంగా మార్గదర్శిగా ఉండటానికి సదా కార్యాచరణ మగ్నుడనై ఉంటాను. నేను పని చేయకపోతే ఈ విశ్వచక్రం ఎలా తిరుగుతుంది? నాకు కార్యదర్శి కానీ సహాయదారుడు కానీ సేవకుడు కానీ ఎవరూ లేరు. ఎంత చిన్న పని అయినా స్వయంగా చూసుకుంటాను. నా స్వభావమే ఆనందము. ఆనందమే నా సంకేతము. ఆనందమే నా సంతకము. స్వామి లైట్ స్విచ్, ఫ్యాన్ స్విచ్లు వేయటం తీయటం దగ్గర నుంచి కూడా నారాయణ సేవల్లో వడ్డన కూడా ప్రారంభించి అవసరమైనప్పుడు వడ్డన కూడా చేశారు. ప్రతి చిన్న పనిని ఆయన చేయటం. అంతేకాక సభ్యుల దగ్గరికి వచ్చి భక్తుల దగ్గరికి వచ్చి స్వయంగా వారే ఉత్తరాలను సేకరించేవారు అన్నమాట. ఎవరికి అప్పచెప్పేవారు కాదు. చెయ్యంతా నిండిపోయి ఇంకా పట్టకపోతే అప్పుడు పక్క వాళ్ళకి ఆ ఉత్తరాలను ఇచ్చేవారు. మధ్యలో ఎవరూ ఉండేవారు కాదు. అలా ఆయన ఆచరణ చేసి చూపించారు. నేను వచ్చింది అటువంటి వారి కోసమే అంటున్నారు. ఎటువంటి వారి కోసమో చూద్దాం. కృష్ణ పరమాత్ముడు పాండవుల దగ్గర నుంచి రాయబారిగా హస్తినాపురానికి వచ్చేశాడు. ఆయన రథం దిగగానే దుర్యోధన దుశ్శాసనాదులు కృష్ణునికి నమస్కరించి సాదరంగా ఆహ్వానించి, ప్రభు, తమకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. మీరు ఆ విడిది మందిరంలో నివసించి మేము ఏర్పాటు చేసిన విందుకు రావాల్సిందని ప్రార్థించారు. శాంత స్వభావుడు వినయశీలుడైన శ్రీకృష్ణుడు దుర్యోధనునితో, దుర్యోధన, నేను కార్యార్థినై వచ్చిన దూతను. రాయబారి తన ప్రభు కార్యము సఫలము కాకపూర్వమే అతిథిగా ఉండటం రాజనీతి కాదు అని చెప్పి విదురుని గృహానికి వెళ్ళాడు. సులభా విదురులిద్దరూ రుక్మిణి మనోహరుడు తమ ఇంటికి వచ్చినందుకు భక్తిభావంతో తలమునకలైపోయారు. తమకున్న సామాన్యమైన సంపత్తితోనే శ్రీహరికి ఆతిథ్యం ఇచ్చారు. హరికి హరిచందనం అలదారు, వింజామలతో వీచారు. కృష్ణ పరమాత్ముడు పాల సముద్రం వలె తెల్లగా ప్రకాశిస్తున్న తల్పంపై శయనించాడు. అప్పుడు విదురుడు ఒక సముచితమైన ఆసనంపై చెంతనే కూర్చొని శ్రీకృష్ణునితో, యాదవ సింహ, నీవు ఈ దుర్మార్గవర్తనులైన కౌరవుల దగ్గరకు సంధికి రావటం ఉచితమైన పనియేనా? దురహంకార పూరితుడు దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడు నీ హితోపదేశాన్ని లక్ష్య పెడతాడా? అతడు భావి రణంలో భీష్మద్రోణుల తోడ్పాటుతో కర్ణుని సహాయంతో గెలిచి ఈ భూమినంతటిని తానే పరిపాలిద్దాం అనుకుంటున్నాడు. పాండవులకు కౌరవులకు మధ్య సామరస్యం దుస్సాధ్యమని నా నమ్మకం. అటువంటి దుష్టాత్మలతో సంధి ప్రసంగం వల్ల ప్రయోజనమేమున్నది? అందువల్ల నీవు వారి దగ్గరకు వెళ్ళవలననే సంకల్పాన్ని విరమించుకోవలసిందని నా ప్రార్థన అని విదురుడు కృష్ణ భగవానుడితో చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ విజ్ఞప్తి విని అలవాకగా నవ్వి, విదురదేవా సంబోధన. విదురదేవా, దుర్యోధను దుష్టబుద్ధి నాకు తెలియనిది కాదు. అతని వెనుక చేరిన వారందరూ కయ్యానికి సిద్ధపడుతున్నారని, ఈ సంధి పొసగదని నాకు తెలుసు.
అయితే ధార్తరాష్ట్రుల మూర్ఖత వల్ల లక్షలాది వీరులు హతమైపోతారు. ఒక్క దుర్యోధనుని మూర్ఖతను తొలగిస్తే లక్షలాది మందికి ఆపద తప్పిపోతుంది. అది సాధ్యం కాకపోవచ్చు, అయినా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. నా హితమును అనుసరిస్తారా, సమస్త లోకము సుఖంగా ఉంటుంది. పెడచెవిని పెడతారా, దాని ఫలితం అనుభవిస్తారు. అలాగని నేను ఊరుకుంటే అన్నదమ్ములు ఒకరితో ఒకరు తలపడుతుంటే శ్రీకృష్ణదేవుడు ఉపేక్షతో ఊరుకున్నాడు, ఆయన సంకల్పిస్తే సంధి జరిగేది కాదా అని అజ్ఞులు నన్ను ఆడిపోసుకుంటారు. అందువల్ల విజ్ఞులు మెచ్చుకునే విధంగా నా ప్రయత్నం నేను చేయడానికే నిర్ణయించుకున్నాను. ఒకవేళ నీవు అనుకున్నట్లు దుస్సంకల్పంతో నాకు అపకారం తలపెడితే వారు క్షణమైనా నా ఎదుట నిలబడగలరా అన్నాడు కృష్ణ భగవానుడు. బాల సత్యసాయి పుట్టపర్తి గ్రామంలో తోటి బాలుడితో దాగుడు మూతలు ఆడుతూ కళ్లకు గంతలు కట్టుకొని వెళ్ళి దారి వెంట వచ్చే పొగరబోతు ఆవులను ఎద్దులను పట్టుకునేవాడు కళ్ళకు గంతలు కట్టుకొని. ఆ పశువులు ఏమి చేస్తాయోనని ఈశ్వరమ్మ ప్రాణం విలవలలాడేది. సత్యం పట్టుకొనగానే ఆ పశువులు తమ రోషాన్ని కోల్పోయి సాత్వికంగా నిలబడిపోయేవి. అప్పుడు సుబ్బమ్మ ఎంతో నిబ్బరంగా గంభీరంగా ఆ దృశ్యం చూస్తూ, చూడమ్మా, బాలకృష్ణుని స్పర్శ కోసం వెంపర్లాడి ఆ గోవులు అట్లా మోరలెత్తి ఏ తపోధనులకు కూడా దక్కని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే వాటిని ఆనందంతో చూడక నీ భయం ఏమిటి అని ధైర్యం చెప్పేది ఎలనం సుబ్బమ్మ ఈశ్వరమ్మ గారితో. శ్రీమతి ఈశ్వరమ్మ సాధారణ గృహిణి స్థాయి నుంచి ఈశ్వరుని అమ్మ అనే స్థాయికి ఎదుగుతున్న దశలో ఆమె ఎంతో సాధన చేయవలసి వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వచ్చింది. తన కుమారుని దివ్యశక్తి గురించి అమాయకమైన ఆ తల్లికి అర్థమయ్యేది కాదు. స్వామి తన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఈశ్వరమ్మ ఎంతో సంతోషంగా ఉండేది. పుట్టపర్తి వదిలి దూర ప్రాంతాలకు స్వామి ఎప్పుడైనా ప్రయాణం అవుతున్నప్పుడు ఆమె ఎంతో విలువలాడిపోయేది. దేశం దక్షిణ ప్రాంతంలో నాస్తికత, మతాలపై అనాదరణ ప్రబలుతున్నదని, అది క్రమంగా వ్యాప్తి పొందుతున్నదని ఆమె విన్నది. అందువల్ల విజయనగరం నుంచి కొందరు పెద్దలు వచ్చి స్వామిని తమ ప్రాంతానికి రమ్మని ప్రార్థించినప్పుడు ఆ పర్యటన కార్యక్రమాన్ని ఎలాగైనా మాన్పించాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. స్వామి కొద్దిసేపట్లో వారితో ప్రయాణం అవుతున్నారని విని ఈశ్వరమ్మ ఆందోళనతో పుట్టపర్తి గ్రామం నుంచి చాలా వేగంగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నది. స్వామి మేడ మీద గదిలో టేబుల్ దగ్గర భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెట్లన్నీ అమాంతంగా ఒక్కసారి ఎక్కి రావడం వల్ల ఈశ్వరమ్మ రొప్పసాగింది. ఏమిటి ఆందోళన, ఏమి జరిగింది అని స్వామి తల్లిని అడిగారు. ఆ తల్లి అంటోంది, నేను కొన్ని విషయాలు విన్నాను, నిజమేనా అని అడిగింది. వాళ్ళు నీకు ఏమి చెప్పారో ముందు నాకు చెప్పు అన్నారు స్వామి. ఇప్పుడు నువ్వు ఏ ఊరికి వెళ్ళనని మాట ఇస్తే గాని నేనేమి చెప్పను అని ఆమె బలవంతం పెట్టింది. ఆమె ఆందోళన చూసి స్వామి పెద్దగా నవ్వి, నేను ఎప్పుడూ ఈ ఒక్క గదిలో ఎలా కూర్చునేది, నేను వచ్చింది అన్ని ప్రాంతాలు చూసుకోవటానికి అన్నారు. అప్పుడు ఈశ్వరమ్మ, అది కాదు, నీవు వీళ్లతో పాటు వి నగరం అండి, విజయనగరం కాదో తెలియట్లేదు, వి నగరానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా చెప్పు. ఈవిడ అడుగుతున్నా ఈశ్వర, అది కాదు, నీవు వీళ్లతో పాటు వి నగరానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా చెప్పు అని వణుకుతున్న కంఠంతో భయంగా అడిగింది. నువ్వు ఆ చోటుకు వెళ్ళనని నాకు ఒట్టేసి చెప్పు, ఇంతే నేను అడిగింది. నా మాట విను, నా ప్రార్థన ఆలకించు. అది కపటత్వానికి క్రూరత్వానికి నిలయమైన చోటని వాళ్లే అంటున్నారు, నీవు వెళ్ళటానికి వీల్లేదు అన్నది. అది విని స్వామి శాంత సుందర విలాసంతో, అందువల్లనే నేను అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. డాక్టరు రోగులనే కదా చూడవలసింది. తీవ్రమైన రోగంతో బాధపడేవారు డాక్టరుకు అపకారం చేస్తారా? నేను వాళ్ళను ద్వేషించను, వాళ్ళు నన్ను ద్వేషించరు. నేను వాళ్ళను కోపించను, అందువల్ల వాళ్ళు నన్ను కోపించరు అన్నారు. కానీ ఆ తల్లి భయం తగ్గలేదు. ఆమె అశ్రుపూరిత నయనాలతో స్వామి కళ్ళల్లోకి చూస్తూ, బంగారు, నేను ఇంతకన్నా ఏం చెప్పగలను, వాళ్ళందరినీ పంపించి వెయ్యి, ఈ ఒక్క వరం నాకివ్వు అన్నది. స్వామి లేచి నిలబడి మృదువుగా ఆమె రెండు చేతులు పట్టుకొని ఆమె కన్నీటిని తుడిచి తీయగా ప్రేమగా మాట్లాడారు. అంతే, ఆమె ఎంతో తేలికగా హాయిగా గదిలో నుంచి బయటకు వచ్చింది. అయినా ఆమె స్వామిని ఆహ్వానించిన వారిని కలుసుకుని
స్వామి దగ్గరకు ఎవరు ఎప్పుడు వచ్చినా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండమని అభ్యర్థించింది. బాబా దూరంగా ఉన్నన్నాళ్ళు ఆమె భగవంతుని అనేక విధాలుగా ప్రార్థిస్తూనే ఉంది. స్వామి తిరిగి వచ్చే వరకు ఆ తల్లి ద్వారం దగ్గర ఎదురు చూస్తూనే ఉంది. స్వామి తిరిగి వచ్చారు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. వచ్చి రావడంతోనే స్వామి తన తల్లితో, అక్కడ ఏం జరిగిందో తెలుసా, అన్ని పాముల కూరల్ని పీకేశాను అన్నారు. చిన్న మందిరం కట్టిన కొత్తలలో ఒకసారి ఒక 30 మంది యువకులు దురుసుగా బెరబెర మందిరంలోకి ప్రవేశించారు. స్వామి ఎక్కడా అని అడిగారు. గదిలో పడుకున్నారని కృష్ణప్ప గారు చెప్పారు. వాళ్ళు స్వామిని లేపండి అన్నారు. ఇప్పుడు లేపనన్నారు కృష్ణప్ప గారు. నీవు లేపకపోతే మేమే లేపుతామన్నారు వాళ్ళు. ఈ గలాటాకి స్వామి లేచారు. స్వామి నేరుగా హాలులో వాడు నిలిచి ఉన్న చోటుకు వచ్చి విభూతి పటికి బెల్లం సృష్టించి వాళ్ళందరికీ ఇచ్చి ఏమేమో మాట్లాడారు. ఆశ్చర్యం. వాళ్ళంతా నెమ్మది అయిపోయి వెళ్ళిపోయారు. వెంకమ్మ గారు చాలా భయపడిపోయి, అంటే స్వామి వెంక గారు అన్నమాట, వెనుక వరండాలోనే ఉన్నారు. స్వామి వెంకమ్మ ఎక్కడా అంటూ వచ్చారు. ఇక్కడ ఉండాను స్వామి అన్నారు వెంకమ్మ గారు. చూచితివా, వాళ్ళు పులుల మాదిరి వచ్చి పిల్లుల మాదిరి వెళ్ళారు. నీవెందుకు అంత భయపడతావు అన్నారు స్వామి చిరునవ్వుతో. ఆ విధంగా స్వామి మీద ద్వేషంతో వచ్చిన వారు కూడా అలా మారినటువంటి సంఘటన. ఒకసారి ప్రొఫెసర్ గోకాక్ మహాశయుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారితో, స్వామి, ఈనాడు పుట్టపర్తికి వచ్చిన ఆ పెద్దలంతా ఎటువంటి వారో మీకు తెలుసా? సంఘంలో దుర్మార్గులుగా పేరు పొందిన వారితోనా మీరు మాట్లాడేది అని అన్నారు గోకాక్ గారు. అప్పుడు భగవాన్ బాబా ప్రశాంతంగా, బంగారు, నేను వచ్చింది అటువంటి వారి కోసమే, వారితోనే నాకు ఎక్కువ పని అన్నారు. ఆ విధంగా అవతారంలో ఎవరిని ఎలా మార్చాలో అందుకోసం నేను వచ్చాను అని స్వామి అవతారం యొక్క ఆచరణ గురించి చెప్పడం జరిగింది. సాయిరామ్.